బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వెంకట సుమంత్ గారు, ప్రముఖ సాఫ్ట్వేర్ నిపుణులు ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. వెంకట గారు నమస్కారం అండి. నమస్కారం వంశీ గారు. మొత్తంగా చూస్తున్నాం ఏఐ విప్లవం రాబోతుంది. ప్రపంచంలోనే 3 దేశాల్లో అంటే టాప్ 3లో భారత్ ఉండాలని ప్రధాని చెప్తున్న పరిస్థితి. సో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి, ఏం జరగబోతుంది, ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న మనకి ఈ సదస్సు ప్రకారం అయితే మనం మార్పుల కోసం చూడటం కన్నా మన సైడ్ నుంచి ఎంత మటుకు స్ట్రాంగ్ ఉన్నాం అని ఒక చిన్నపాటి డిస్కషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. లైక్ మనం ఇప్పటికీ మన కాడ ఉన్న ఎలాంటి టెక్నాలజీ అయినా కానీ అవుట్ సోర్సరే, బయట నుంచి దాని గురించే మాట్లాడుతున్నాం యాక్చువల్ గా. అదే వెళ్తుంది. లైక్ మనకున్న నాలెడ్జ్ కానీ మనకున్న ఎవరైనా కానీ స్టిల్ మనం ఉద్యోగ పరంగానే ఆలోచిస్తున్నాం. ప్రాబ్లం కి సొల్యూషన్ ఎతికే విధంగా చాలా తక్కువ మంది లైక్ స్టూడెంట్స్ కానీ కరికులం కానీ ఏదైనా అంతే వెళ్తుంది. సో అది కనుక ఇంప్రూవ్ అయితే, కరికులం కనుక ఇంప్రూవ్ అయితే, అలాగే స్టూడెంట్స్ థాటాలజీ లైక్ వాళ్ళు జస్ట్ ఉద్యోగం కోసం కాదు, ఫ్యూచరిస్టిక్ లైక్ ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని నేను ఒక్కడనే సాల్వ్ చేసుకోగలను అనే ధైర్యం కనుక వాళ్ళకి ఇవ్వగలిగితే, ప్రధానమంత్రి గారు చెప్పిన విధంగా మనకి టాప్ 3 ఆర్ టాప్ 2లో ఖచ్చితంగా ఉంటాం. సో టాప్ 2లో టాప్ 3లో ఉండాలని అందరం కోరుకుందాం. అసలు ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలన్నా కానీ మన దగ్గర అంతమంది నిపుణులు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న ఏంటి అంటే, ఎప్పటి నుంచో వేధిస్తున్న ప్రశ్న ఏంటి అంటే, సో ఎక్కడైనా సరే ఫారెన్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రిడ్జ్ స్కూల్స్ అని ఉంటాయి. సో ఆ బ్రిడ్జ్ స్కూల్లో ఎడ్యుకేషన్కి కంపెనీకి సంబంధించి మధ్య గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు అని చాలాసార్లు నేను విన్నాను, చూసిన పరిస్థితి కూడా. కానీ భారత్లో ఎందుకు రావట్లేదు? సో ఇండస్ట్రీకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి మధ్య గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ను ఫుల్ఫిల్ చేసేలా ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాయి? మీలాంటి నిపుణులందరూ ఎందుకు ప్రభుత్వాలకి సలహాలు ఇవ్వలేకపోతున్నారు? ఒక్క చిన్న మాట చెప్పాలండి, సలహాలు ఇవ్వని వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇక్కడ ఏంటంటే ఉచితంగా వస్తే తీసుకునే మన మనస్తత్వం ఒకటి ఉంది. మరొక విషయం ఏంటంటే రాజకీయ పరంగా ఎక్కువ మంది వాళ్ళకి లైక్ జనాలకి ఆలోచన క్రియేట్ చేస్తే, వాళ్ళు సొంతంగా బతికే అవకాశం క్రియేట్ చేస్తే కనుక మన మాట ఎవరు వింటారు అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది వాళ్ళకి. సో మన మాట ఎవరు వింటారు అనుకుంటే సుందర్ పిచ్చై లాంటి వాళ్ళందరినీ ప్రపంచానికి సంబంధించి పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతున్నాయో ఆ కంపెనీలకు మొత్తం సీఈఓలు మన సంతతికి చెందిన వాళ్ళే ఉంటారు, మన భారత్ వాళ్ళే ఉంటారు. కానీ వాళ్ళకి ఇక్కడ మాత్రం మనం ఇవ్వము వాల్యూ. వచ్చిన తర్వాత మాత్రం మళ్ళీ వాళ్ళకు గ్రాండ్ వెల్కమ్ చెప్తాం, కూర్చోబెట్టి గంటలు గంటలు మాట్లాడతాం. ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తున్నది ఇదే, అవునా కాదా? నిజమండి. నగ్న సత్యం అంటారు కదా. ఉన్న మాట ఏంటంటే తెలివి గల్ల వాళ్ళు ఉన్నారు, చాలా ఇన్నోవేషన్ జరుగుతున్నాయి. లైక్ వాటర్ తో నడిచే మిషన్స్ కానీ అలాగే కొన్ని ఏ టూల్స్ ఇప్పటికీ మన ఇండియాలో క్రియేట్ చేస్తున్నారు. ఏ టూల్స్ క్రియేట్ చేస్తున్న చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళకి ఒక పేటెంట్ అనేది క్రియేట్ చేసి వాళ్ళకి ఒక హైప్ లైక్ ఒక గ్లోబల్ రికగ్నైజేషన్ అనేది దొరకట్లేదు. ఈ సదస్సులో దొరుకుతుంది అనుకుంటే ఈ సదస్సు కూడా అనకూడదు. ఒక రకంగా ఓన్లీ ఫారెన్ కంపెనీస్ ఉన్న ఫేమ్ ని ఇక్కడ వాడుతున్నారు అంతే. ఇంకొక రోజు కూడా ఎక్స్టెండ్ చేసిన పరిస్థితి అవుతుంది. కానీ ఇక్కడ మన ఇండియన్ ఎంత మటుకు చేశారనేది బయటికి రావట్లేదు కదా. అందుకోసమే ఐ న్యూస్ ఈ రోజు ప్రత్యేకంగా టెక్నాలజీకి సంబంధించి డిబేట్ పెట్టింది కూడా. ప్రజల్లో అవగాహన రావాలి, రాజకీయ పార్టీల్లో అవగాహన రావాలి. రామ్మోహన్ రావు గారి మేధావుల నుంచి కూడా వాయిస్ ప్రభుత్వాలకు చేరేలా మనందరం కూడా గట్టి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే తరాల భవిష్యత్తు కోసం మనందరం కష్టపడాల్సిన అవసరం ఉంది. ముక్తకంఠం ఉండాలండి. ఒకరు ఏడిస్తే ఇంకొకరు నవ్వుతున్న పరిస్థితి. మనం ఎంత పోరాడినా కానీ ఇంకొక పర్సన్ వచ్చేసి మన మీద వేటు వేసే సమయం ఇది. ప్రభుత్వం ఎప్పుడు దిగిపోద్దా అని ప్రతిపక్షాలు చూస్తున్నాయి, కానీ ప్రభుత్వానికి సాయం ఉండే ప్రతిపక్షాలు కూడా లేవు. ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో అయితే మార్పు రావాల్సిన అవసరం ఉంది. వెంకట ఒకసారి మనం కట్కూరి గారి వాయిస్ తీసుకుందాం. కట్కూరి గారు,